మన గవర్నమెంట్ వేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ రోడ్ల వల్ల రీసెంట్గా బీహార్లో అయితే ఒక స్కార్పియో కార్ అయితే రోడ్డులోకి అయితే ఇంకిపోయింది. ఎందుకంటే రోడ్డు చిన్న వర్షంకే బద్దలైపోయి మొత్తం కూడా రోడ్డు డ్యామేజ్ అయిపోయి రోడ్డు మీద కార్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్లడ్ అయిపోయింది. చూసారు కదా, మనం కట్టే ఈ 40% జిఎస్టీ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు పెద్ద వెహికల్స్కి అయితే కానివ్వండి, లేకపోతే పెద్ద బైక్స్కి అయితే కానివ్వండి, ఇప్పుడు ఏదైతే మనం 40% జిఎస్టీ పే చేస్తున్నామో అదేవిధంగా ఆ జిఎస్టీతో పాటు మనం రోడ్ ట్యాక్స్ కూడా పే చేస్తున్నాం. ఇప్పుడు టోల్ గేట్ ట్యాక్స్ కానీ లేకపోతే ప్రతి ఒక్కటి మనం పే చేస్తూనే ఉన్నాం. మనం తీసుకుంటున్న శాలరీలో ఆల్మోస్ట్ 50 to 40% మనం ఆల్మోస్ట్ మన శాలరీ మొత్తం కూడా జిఎస్టీ రూపంలోనే, అదేవిధంగా ట్యాక్స్ రూపంలోనే మనం పే చేస్తూ ఉన్నాం. మనం పే చేసే మన ట్యాక్స్లకి, మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి, అదేవిధంగా మన రోడ్లకి ఏమన్నా పొంతన ఉందంటే ఎటువంటి పొంతన కూడా. ఎందుకంటే మనకి గవర్నమెంట్ చేసేది ఇంత అయితే మన దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకునేది ఇంత. కాబట్టి మనమే ఒకసారి ఆలోచించి మన గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనేది దాన్ని సరిగా మనమే గమనించుకోవాలి. కాబట్టి మీరు కూడా ఇటువంటి రోడ్ల మీద వెళ్ళినప్పుడు, వర్షం పడినప్పుడు, ఒకవేళ వర్షం పడి ఉంటే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే మన వస్తువులు, అంటే మన బైకులు కానీ లేకపోతే మన కార్లు కానీ డ్యామేజ్ అయితే వాటిని మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ మన లైఫ్ సేవన్ అయితే మనం మళ్ళీ వాటిని తిరిగి తీసుకురావడం. మన ఫ్యామిలీస్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎవరైతే బైకులు కానీ కార్లు కానీ తోలుతున్నారో కొద్దిగా జాగ్రత్తగా